బంగారానికి సంబంధించి అద్భుతమైన వార్తలు మీరు చూసుంటారు. ఈ వీడియోలో మనం అసలు బంగారాన్ని తవ్వి వెలికి తీసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది కదా, అది ఎంతవరకు బయట జరుగుతున్న ప్రచారం ఎంత, నిజంగా అసలు ఎంత బంగారం బయటకు వస్తుంది, దాని మీద కంపెనీ ఏం చెప్తుంది, నిజమైన డేటా ఏం చెప్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. బంగారం నిక్షేపాలు ఉన్నాయి అనడం వేరు, ఉన్నాయని తెలుసుకోవడం వేరు, తవ్విన తర్వాత ఎంత బంగారం వస్తుంది అనేది వేరు. అయితే గ్రాము బంగారం కూడా 15,000 రూపాయలకు చేరినప్పుడు రేటు దాదాపుగా ఎంతో కొంతలే బయటపడితే మంచిదేగా అనుకుంటుంది. వాస్తవానికి బంగారం కాదు, ఇంకొకటి కాదు, ఏ ఖనిజమైనా సరే తవ్వడానికి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది అక్కడ ఉన్న ఖనిజం కన్నా అన్నప్పుడు ఆ తవ్వకాన్ని ఆపేస్తున్నారు. అసలు వాటి జోలి పోవటం లేదు. దానికి తోడు భూమి పొరల్లో ఉన్నటువంటి ఖనిజాలను తవ్వి తీసే ప్రక్రియలో భూమిని విపరీతంగా తవ్వేస్తున్నాము. ఏమంటారు, దాన్ని కోతకు గురవుతుంది. ఈ తవ్వకాలతో ఏమవుతుందంటే పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుంది, ఇంబ్యాలెన్స్. అందువలనే మైనింగ్ అనే ప్రక్రియ ఒక పెద్ద భూతంలాగా చూస్తుంది. ఈ కోణంలో మనం ఒక పోస్ట్ పెట్టాం, మరీ ఎక్కువగా హడావిడి చేయకుండా తర్వాత పోయేది మన పరువే, మై జియోసో అని అక్కడ ఆపేసాం. విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా చిగురుకుంట, చిత్తూరు జిల్లా చిగురుకుంటలో 22 లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు ఉండొచ్చు అంటూ అంచనా. 22 లక్షల టన్నుల బంగారం నిక్షేపమే ఆ నోరు తెరుతాడు ఎవరైనా. నిక్షేపాలు వేరు, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత రిఫైన్ అయిన బంగారం మెటల్ వేరు. ఇప్పుడు మన వేలుకున్నటువంటి ఈ ఉంగరం బహుశా 7 గ్రాములు ఉంటుంది. ఈ 7 గ్రాముల కోసం ఎన్ని టన్నులు బంగారం తీయాలి అంటే 7 టన్నులు బంగారం తీయాలి, నిక్షేపాలు తీయాలి బయటికి. అంటే ఒక్కొక్క టన్ను నుంచి ఈ చిగురుకుంట విషయమే చూస్తే ఈ దినపత్రికల్లో రాసినవే మీరు డేటా కింద తీసుకుంటే చూడండి. 1 టన్ను నుంచి 1 గ్రాము బంగారం, అక్కడ 22 లక్షల టన్నుల బంగారం. అంటే మీరు టన్నుకి గ్రాము నుంచి లెక్క పెడితే 12,500 కేజీల బంగారం వరకు రిఫైన్ చేస్తే రావచ్చు. సరే, 12,500 కేజీల బంగారం అంటే చాలా ఎక్కువే, చాలా ఎక్కువే. దాని రేటు కూడా మనం కేజీ బంగారం ₹1,00,00,000 కనుక వేస్తే గ్రాముకు 1,00,000 వేసి, అంతే కదా, గ్రాము 1,00,000 అయితే 10 గ్రాములు 10 లక్షలు. నేను తప్పు, ఇంకా ఎక్కువే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది రేటు. 12,500 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ ఈ బంగారం తవ్వే ప్రక్రియ, డిగ్గింగ్ ఆఫ్ ద మైన్స్ ఫర్ మైన్స్ అండ్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్, క్రిటికల్ మినరల్స్, ఇదంతా ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నిజంగా అక్కడ నిక్షేపాలు ఉన్నాయంటున్నారు, కానీ నిజమైన సర్వే చేస్తే ఏది బంగారం నిక్షేపాలు ఉన్నాయి అనే ఒక అంచనా కోసం చేసే సర్వే వేరు, తర్వాత ఇక్కడ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఎంత లోతులో ఉన్నాయో తెలుసుకునే సర్వే వేరు, ఆ తర్వాత ఆ లోతుకి వెళ్ళిన తర్వాత ఆ బంగారాన్ని బయటికి తీసినప్పుడు నిజంగా ఇది పనికొస్తుందా లేదా, దీని స్వచ్ఛత, శుద్ధి, బలము. అంటే గోల్డ్ ఉంది ఆడ గ్రామ్, కానీ దాన్ని మనం మొత్తం రిఫైన్ చేసిన తర్వాత అదంతా అసలు పెళుసులుగా రాలిపోవటము, రేణువులుగా జారిపోవటము, ఇలాంటి ప్రక్రియలు కూడా లోనవుతుందా, ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత నిజంగా బంగారం ఎంతవరకు ఉండొచ్చు, మన చేతికి ఎంత రావచ్చు రిఫైనింగ్ తర్వాత అనేది తెలుస్తుంది. ఇవన్నీ 4-5 దశలుగా జరిగే ప్రక్రియ. అయితే ఇప్పుడు జొన్నగిరి దగ్గర తీసింది, ఆ రోజు ఆయన ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఎండీ ఎవరో ఆశ్చర్యం అనిపించింది. రోజుకి 30 కేజీలు బంగారం తీస్తున్నారట. వాళ్ళ టార్గెట్ ఎంత చెప్పారో తెలుసా, 2,500 టన్స్ అంటున్నాడు. 2,500 టన్నుల బంగారం రోజుకు తీస్తానన్నాడు. కొన్ని నెల కన్నా కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే అదే దినపత్రికలో ఈరోజు రాసుకొచ్చాడు, ఏటా 400 టన్నుల వరకు తీసే అవకాశం ఉంది. సంవత్సరం మొత్తము 400 టన్నులు లేదంటే 600 ఎట్ ద మోస్ట్, అంటే మనం అప్పర్ ఎండ్కి వెళ్ళి చూస్తే 400 లేదంటే 600 టన్నుల బంగారం తీసే అవకాశం ఉంది రిఫైన్డ్ మెటల్ అని అంటున్నప్పుడు, మనవాడు ఏకంగా రోజుగా చెప్పేశాడు. రోజుకి 30 కేజీల బంగారం ఉత్పత్తి చేస్తున్నారు అని రాసినోడు తప్పే, మనవాడు చెప్పడం రోజుకి నీ చేస్తున్నాము. రోజుకు 30 కేజీల బంగారం అంటే అంత 900 కేజీల బంగారం నెలకు తీసినట్టు.
మనం టన్ను కింద వేసేసుకున్న నెలకి టన్ను, సంవత్సరం మొత్తం మీద 12 టన్నులు. మరి నువ్వు చెప్తున్న సంవత్సరం టార్గెట్ కూడా 400-600 టన్నులు. మరి ఎలా లెక్క కుదురుతుంది? అందుకే అంటుంది మరీ ఎక్కువగా హడావిడి చేయకుండా తర్వాత పరుగు పోతుంది అని. ఎందుకంటే ఈ లిస్టెడ్ కంపెనీలు ఇవన్నీ కూడా మళ్ళీ వాటి ఏటా కానీ అసలు ప్రతి క్వార్టర్కి రిజల్ట్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆదాయం ఎంత వచ్చింది, దేని ద్వారా ఆదాయం వచ్చింది, అమ్మకాల ద్వారానా, ఎక్స్ప్లోరేషన్ ద్వారానా, లేదా ఆస్తులు ఏమన్నా అమ్మితే వచ్చినాయా, లేదా నష్టాలే వచ్చినాయా, ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ చెప్పినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎంత గోల్డ్ రిఫైన్ చేసావు, ఎంత సేల్ చేసావు అనేది ఆ పత్రాల్లో ఉంటుంది. సెబీకి సమర్పిస్తారు. సమర్పించకుండా ఆడిటింగ్ చేయకుండా సమర్పించరు. ఆడిటింగ్ చేసిన తర్వాత అందులో నిజాలే అంటారు. అక్కడ బయటపడిపోద్ది. మన జొన్నగిరిలో జియో మైసూర్, ఎలియాస్ లాయిడ్ మెటల్ అండ్ త్రివేణి ఇన్ఫ్రా, వీళ్ళందరూ ఎంతెంత తవ్వారు, ఎంతెంత అమ్మారు అనేది అందులో ఉంటాయి. అందుకే ఎక్కువ హడావిడి చేయకుండా మన బరువే పోతుంది అనేది. సో గోల్డ్ కహాని అది. మరి ఇప్పుడు మళ్ళీ చిగురుకుంటలో కూడా ఇద్దామని చూస్తున్నాము. మన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDCకి ఇచ్చినా కూడా వాళ్ళు అప్పట్లో చేయలేకపోయారు. ఇప్పుడేమైనా చేస్తారా అంటే, మనము టన్ను నుంచి గ్రాము తీసేది. అంటే 1000 కేజీల బంగారము నిక్షేపాలు ఉన్న మట్టి నుంచి మనం రిఫైన్ చేస్తే వచ్చేది గ్రాము. అర్థం చేసుకోండి. 100లో 1% కూడా కాదనమాట. 100 పాళ్ళలో 1 పాళ్ళు కూడా కాదు. ఇంకా 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 మైక్రో లెవెల్కి వెళ్ళాలి. అంత చేసినా కూడా, అంటే ఇంత రావచ్చు అని చేసినా కూడా ఎక్స్ప్లోరేషన్ చేసి బయటకు తీసే దశల్లో అంచనాలకు తగినట్లుగా ఫలితాలు కనుక రాకపోతే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అందుకనే అని ఆ తవ్వకాల జోలి ఎవరు పేడరు. ఇంకా మనకి న్యూజిలాండే అనుకుంటా, ఒక కంట్రీలో ఒక పెద్ద కొండ దగ్గర గోల్డ్ అంత బంగారం దొరుకుతూ ఉంటుందని ఇప్పటికీ కథలు చెప్తూ ఉంటారు, స్టోరీలు ఉన్నాయి. మన వాళ్ళు వెళ్ళి నిజంగా అక్కడికి వెళ్ళి ఆ బంగారపు రేణువుల్ని ఆకర్షించి తెచ్చుకొని చూపిస్తున్న యూట్యూబ్ వీడియోలు కూడా చూడవచ్చు మీరు. ఎందుకు అంటే ఒక వ్యక్తికి ఒకసారి ఒక 10 గ్రాములు దొరికితే బంగారం ఎక్కడన్నా అద్భుతంగా ఉంటుంది. 10 గ్రాములు దొరికింది కదా అని తవ్వుకుంటూ పోతే అది పావలా కోడికి 3 మసాలా కూడా కాదు, 3.5 మసాలా పెట్టినట్టే ఖర్చు అవుతుంది. అందుకనే ఏ మినరల్స్ అయినా రేర్ ఎర్త్ మెటల్స్ పర్టికులర్గా వాటి తవ్వకంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. అసలు వెలికి తీసేదానికన్నా కూడా అనుకున్నప్పుడు ఎలైడ్ ప్రోడక్ట్స్. సరే, ఈ ప్రాసెస్లో మనం మైనింగ్కి ఖర్చు పెడుతున్నప్పుడు గోల్డే కాదు, గోల్డ్తో పాటు ఇంకేమన్నా మెటల్స్, ప్లాటినము, ఇంకా మ్యాంగనీసు, కాపరు, ఇలాంటివి ఏమైనా కూడా ఉన్నాయా అనేది కనుక ఎక్స్ప్లోరేషన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. లేకపోతే పరువే పోతుంది.